బేకింగ్ చేస్తాను ఈ మాట అన్నందుకు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 6:30, 7 ఇష్ అవుతుంది టైం అయితే. ఓకే, ఫస్ట్లీ గ్రాబ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ, వాట్ ఎవర్ యూ లైక్, బికాజ్ ఈ వ్లాగ్ కొంచెం లెంతీగా ఉండబోతుంది. అరౌండ్ లైక్ 35 minutes ప్రశాంతంగా కూర్చుని చూడండి. ద పీపుల్ హూ ఎవర్ సే నా వ్లాగ్స్ బాగుంటాయి, మోటివేషనల్గా ఉంటాయి, ఇంకా చూడాలనిపిస్తుంది, అప్పుడే వ్లాగ్ అయిపోయిందా అని కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, స్పెషల్లీ వాళ్ళ కోసం ఈ వ్లాగ్ అనమాట. అండ్ ఐ ప్రామిస్ యూ టు ఎంటర్టైన్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. చూసారా, చాలామంది అడుగుతుంటారు, ఇన్ని మొక్కలు పెంచుతారు, మీ దగ్గర బల్లులు ఉండవా, పురుగులు ఉండవా అని చెప్పి. అన్నీ ఉంటాయి, బల్లులు కూడా ఉంటాయి, ఇదిగో అప్పుడప్పుడు ఇలా మీద దూకుతూ కూడా ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం అసలు అమ్మ బాబా ఎంత భయం వేసిందో, ఇలా మట్టి అంతా కింద ఒలిగిపోయింది. అది ఆల్మోస్ట్ నా చెస్ట్ మీదకి ఇలా దూకిందనమాట బల్లి. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. నేను ఇమీడియట్గా వెళ్ళి అత్తమ్మని ముట్టుకున్నా. అత్తమ్మ, ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, అదేమంటారు, బంగారు బల్లి, వెండి బల్లి మొక్కుకొని వచ్చారనమాట. సో మా ఇంట్లో ఎప్పుడు బల్లి మీద పడ్డా, బల్లిని చూసినా ఎవరికి చెప్పుకొని వెళ్ళి అత్తమ్మని ముట్టుకుంటే ఆ దోషం ఉండదు, ఏమి ఉండదు అంటారు కదా. నేను కూడా సింపుల్గా వెళ్ళి అది ఫాలో అయిపోయాను అనమాట. అండ్ యా, టు బి వెరీ ఫ్రాంక్, చాలా రేర్గా నాకు ఈ కారిడోర్లో బల్లీలు కానీ ఏదైనా ఇన్సెక్ట్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. పెస్ట్ కంట్రోల్ చేయించి నేను ఆల్మోస్ట్ 8 months అయిపోయింది. ఎవ్రీ 6 monthsకి ఒకసారి నేను ఖచ్చితంగా పెస్ట్ కంట్రోల్ చేస్తానమాట. ఈసారి కొంచెం డిలే అయిపోయింది. మొన్న కిచెన్లో ఒక కాక్రోచ్ కనిపించింది సింక్ కింద, ఇప్పుడు ఈ బల్లి నా మీద ఇలా అటాక్ చేసింది. సో ఇట్స్ ఎ బిగ్ రిమైండర్, నేను ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ చేయించాలి అని చెప్పి. అండ్ ఇవాళ రోజున ఇమీడియట్గా ఆయనకు కాల్ చేస్తే రేపటి రోజున వస్తాను పెస్ట్ కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి అన్నారనమాట. అండ్ చాలామంది నన్ను డిఎం చేస్తూ అడుగుతూ ఉంటారు, కిచెన్లో అసలు మీకు కాక్రోచెస్ రావా, అంత నీట్గా ఎలా ఉంచుకుంటారు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి కాక్రోచెస్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది సింక్ కింద, కిచెన్ సింక్ కింద. అక్కడ నీట్గా ఉంటే 90% కాక్రోచెస్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇంకో 10% పెస్ట్ కంట్రోల్ విల్ రియలీ హెల్ప్. నేను ఇంతకుముందు చాలానే ట్రై చేశాను అనమాట, ఆ హిట్ కొట్టడము, జెల్స్ పెట్టడం ఇవన్నీ. బట్ నాకు పెస్ట్ కంట్రోల్ చేసినంత హెల్ప్ వేరేది ఏది చేయలేదు. ఐ డోంట్ నో వాట్ దే బ్రింగ్, ఏ కెమికల్స్ తీసుకొస్తారో ఏమో తెలియదు, కానీ అదైతే బాగా వర్క్ చేస్తుంది. ఎనీవే, ఈరోజు పని విషయానికి వస్తే, మార్నింగ్ లెగంగానే ఈరోజు అంతా గార్డెనింగ్ పని చేద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇది ఇలా తీస్తూనే ఉన్నాను, కానీ నాకు భయం వేస్తూనే ఉంది, ఆ బల్లి మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందో అని చెప్పి మనసులో. యా, కొన్ని ప్లాంట్స్ ఓవర్ గ్రో అయినాయి అనమాట. ఈ స్నేక్ ప్లాంట్ డబుల్గా చిన్న పాట్లో బాగా వచ్చింది, దాన్ని రీపాట్ చేశాను. అండ్ నిన్నటి రోజున వెళ్ళి ఒక 100-150 రూపీస్ పెట్టి ఆ సింగోనియం ప్లాంట్స్ తెచ్చుకున్నాను, అవి కూడా రీపాటింగ్ చేశాను అనమాట. అండ్ ఇటువైపు మొక్కలు ఉన్నాయి కదా పెద్ద కుండీలో, వాటిలో ఏంటంటే రూట్స్కి పురుగు పట్టింది. ఎందుకు మొక్కలు ఇంత డల్గా అయిపోతున్నాయి ఏంటి అని అర్థం కాలేదు. లద్ది పురుగుల్లాగా ఉంటాయి కదా, అవి పట్టేసి రూట్ని తినేస్తుంది అనమాట, మన మందార మొక్కలో కానీ కరివేపాకు మొక్కలో కానీ. మళ్ళీ నేను మా మొక్కల డాక్టర్ని పిలిస్తే వస్తాను అమ్మ అని చెప్పి, ఆయన కూడా రేపటి రోజున వచ్చి అన్నీ చేస్తాను అని చెప్పారు. మనం ఇల్లు అని అనుకుంటాం, కానీ ఇంటిని ఎంత బాగా మెయింటైన్ చేయగలుగుతామో, అండ్ మొక్కలు పెట్టుకున్నప్పుడు మెయింటెనెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ నేను చాలా కామన్గా వింటున్నది ఏంటి అని అంటే, ఇంత మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ డబ్బులు ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి అని అంటారు. నో, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మనీ, ఎస్, ఖచ్చితంగా కావాల్సిందే. బట్ మనీ కంటే ముందు మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఓపిక వస్తుంది, పని చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ మ్యాటర్స్ ఎలాట్. అండ్ మనీ అంటారా, ఎస్, ఖర్చు పెట్టాలి కొన్ని విషయాల్లో. బట్ కొన్ని మనం ఇంట్లోనే ఇప్పుడు ప్లాంట్స్ ప్రొపగేషన్ చేసుకొని మళ్ళీ నాటుకోవడం కానీ, ఇంట్లోనే వెజ్జీస్ వేస్ట్తో లైక్ ఒక ఫర్టిలైజర్ తయారు చేసుకోవడం కానీ, కొన్ని థింగ్స్ ఇంట్లో ఉన్న వాటితోనే అక్కడ ఇటు ఇక్కడ అటు చేంజ్ చేస్తూ ఇంటిని అందంగా పెట్టుకోవడం కానీ, ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఆటోమేటిక్గా ఇల్లు బాగుండేటట్టు చూసుకోవచ్చు.
అండ్ ఈ మందార మొక్కకిను, ఈ శంకుపుష్పం మొక్కకి లీవ్స్ వస్తున్నాయి గానీ, పువ్వులు రావట్లేదనమాట. సో, వాటన్నిటిని మంచిగా ట్రిమ్ చేసేస్తున్నాను. ఎక్స్‌ట్రా గ్రోత్ ఏదైతే ఉందో, సో దట్ మళ్ళీ ఫ్రెష్‌గా పెరిగి అండ్ రేపటి రోజున మా మాలి ఎలాగో వస్తారు. అంటే మొక్కల డాక్టర్ ఎలాగో వస్తారు కాబట్టి, ఆయన ఎరువు, పురుగుల మందు ఇవన్నీ కొట్టాక మళ్ళీ ఫ్రెష్ ఫ్లవరింగ్ వస్తుంది అని చెప్పి, నేనే అన్నీ ముందే కట్ చేసేసి పెట్టేసాననమాట. అండ్ దెన్ వాటరింగ్ ఆల్ మై ప్లాంట్స్. నాకు చాలామంది డీఎం చేస్తూ ఉన్నారు. సమ్మర్ సీజన్‌లో అసలు మీరు ప్లాంట్స్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మావన్నీ చచ్చిపోతున్నాయి. ఈ రెగ్యులర్‌గా వాటరింగ్ చేసిన తర్వాత కూడా అని చెప్పి. మనం వాటరింగ్ ప్లాంట్స్‌కి ఎప్పుడు చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఈవినింగ్స్ మోస్ట్‌లీ వి షుడ్ అవాయిడ్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఎందుకంటే ట్యాంక్‌లోంచి వచ్చే వాటర్ చాలా వేడిగా వస్తాయి. అవి ప్లాంట్స్ తీసుకోలేవన్నమాట. అండ్ మార్నింగ్ అవర్స్ ఆర్ ద బెస్ట్ అవర్స్. దట్ టూ బిఫోర్ 7:00 చేస్తే చల్ల వాటర్ అండ్ ఎండ కూడా అప్పుడప్పుడే వస్తూ ఉంటది కాబట్టి అవి వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ ఎవ్రీ డే వాటరింగ్ చేయాల్సొస్తుంది. ఈ 10, 15 రోజులు ఇప్పుడు ఈ రోహిణి, కార్తీ అని మొదలవుతుంది కదా! ప్లీజ్ మీరు ప్లాంట్స్ ఏదన్నా ఉంటే రెగ్యులర్‌గా వాటరింగ్ చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్స్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్లాంట్స్ విల్ అబ్సల్యూట్‌లీ గ్రో హెల్తీయర్. ఎంతో లేదో ఒక్క ముక్క ఉంది లాస్ట్. పోస్ట్ దట్ మంచిగా స్నానం చేసుకొని ఇల్లు కూడా అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఐ యామ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ మై బ్రేక్‌ఫాస్ట్. ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ టూ సింపుల్ అండ్ క్విక్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. అండ్ ఇంట్లో వాళ్ళకి అత్తమ్మ గారెలు చేస్తున్నారు. సో, ఆయిల్‌లో ఏగినవి నేను తినకూడదు, తినట్లేదు కాబట్టి నా వెయిట్ లాస్ జర్నీలో నాకున్న ఏకైక ఆప్షన్ ఇదే. ఐ ఫీల్ లిటిల్ టేస్ట్‌లెస్ బట్ స్టిల్ ఐ రియలీ డోంట్ హావ్ ఎన్ ఆప్షన్. ఈ కష్టాలు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇంకెవ్వరికీ తెలీదు. సరదా పడి ఒక్క గారె నేను తిన్నానా, రేపటి రోజున ఖచ్చితంగా అర కేజీ అయితే పెరుగుతాను. మళ్ళీ అది తగ్గడానికి ఒక వారం పడుతుంది. ఈ తిప్పలన్నీ ఎందుకులే అని నోరు కట్టుకొని కూర్చోవాల్సొస్తుంది కొన్నిసార్లు. ఆమ్లెట్ వేసి పులుసు పెట్టమన్నాడు కదా. మై బ్రెడ్ ఆమ్లెట్ ఈజ్ సూపర్ సింపుల్. నేను ఈరోజు ఏ వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకోవట్లేదు. జస్ట్ ఒక చీజ్ స్లైస్ యాడ్ చేసుకున్నాను ఆమ్లెట్ లాగా వేసుకొని. అండ్ ఆయిల్ కాకుండా నో సాల్టెడ్ బటర్ వేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ అరౌండ్. ఆ 1 టేబుల్ స్పూనే చాలా అంటే చాలా క్యాలరీస్. అండ్ అలపినోస్ వేసుకున్నాను కొంచెం స్పైసీనెస్ కోసం. అండ్ ఇంకొక బ్రెడ్ కూడా వేసుకొని 2 వైపులా కాల్చుకుంటాను. అండ్ దాంతోపాటు ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ cold coffee, of course. Summers are always called for cold coffees, especially coffee lovers like me. పాలు లోపల పెట్టేస్తే దాంట్లో And that's my breakfast. Good, thick yet strong cold coffee with bread omelette అనమాట. Bread omelette didn't really taste nice because it hardly had anything in it except bread. కొంచెం ఏదో తీయగా ఆ ఎగ్ ఓకేగా అలా అనిపించింది. బట్ ఇంకో ఆప్షన్ లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను కాఫీ కూడా ఎక్కువ తాగకూడదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్‌కి నన్ను నేను చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాననమాట. ఆ 1, 2 సార్లు తాగేటప్పుడు కూడా షుగరు, మిల్క్, కాఫీ పొడి క్వాంటిటీ రైట్‌గా పడి కాఫీ టేస్ట్‌గా లేకపోతే అసలు ఎందుకురా ఇది తాగుతున్నా అన్న ఫీలింగ్ నాకొస్తది. అండ్ ఐ గెట్ డిసప్పాయింటెడ్ సో మచ్. అందుకే అలాంటివి ఏమీ కాకుండా తాగిన 2 సార్లు సాటిస్ఫాక్టరీతో మంచిగా చేసుకొని తాగుతాననమాట. యూ నో
సమ్‌టైమ్స్ కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి కదా! ఇప్పుడు నేను మంచి ఫుడ్ తింటే నాకు మంచి బాడీ రాదు. మంచి బాడీ రావాలి అనుకుంటే ఫుడ్‌ని డెఫినిట్‌గా వదులుకోవాలి. సో, యాహ్! ఈ జర్నీ ఈ ఇయర్ నేను ఖచ్చితంగా చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టి ఐ యామ్ ఇంటూ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ష్యూర్. ఓకే. పోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఐ యామ్ హియర్ ఇన్ ద బెడ్‌రూమ్ టు సెట్ మై న్యూ వ్యానిటీ కార్నర్. అండ్ చాలామంది షార్ట్స్‌లో చూసే ఉంటారు నా కొత్త వ్యానిటీ సెటప్‌ని. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా అడిగారు ఈ క్యాబినెట్ గురించి. ఇది ఐకియాలో తీసుకున్నాననమాట. ఇట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 11,500 12,000 పడింది. దీనికి ఇలా 3 డ్రాస్ వచ్చాయి. ఒకటి కింద బాటమ్‌ది డీప్ డ్రా వచ్చింది. అండ్ సెకండ్‌ది దీనికంటే ఇంకొంచెం చిన్నది. అండ్ థర్డ్ డ్రా ఈస్ కంప్లీట్‌లీ ఫర్ యాక్సెసరీస్ అనమాట. సో, నా ఫస్ట్ డ్రాలో లాస్ట్ నుంచి ఫస్ట్ డ్రాలో వచ్చేసి డీప్‌గా ఉంది కాబట్టి ఇందులో నా బ్యాంగిల్స్, ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ అంతా ఇలా సెగ్రిగేట్ చేసుకొని బాక్సెస్‌లో ఈజీగా గ్రాబ్ చేసుకోవడానికి ఇలా దీనిలో సెట్ చేసేసుకున్నాను. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ డ్రా. ఈ డ్రాలో వచ్చేసి నా అకేషనల్ వేర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఇందులో ఇలా ఈ ఆర్గనైజర్‌లో యాడ్ చేశాననమాట. ఇది నేను ప్రోడక్ట్ సెక్షన్‌లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం చిన్న చిన్న స్టడ్స్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా! డైలీ వేర్‌లో పెట్టుకోవడానికి ఆర్ మ్యాచింగ్‌వి అని చెప్పి అవన్నీ ఇలా ఒక ట్రాన్స్పరెంట్ పౌచ్‌లో ఈ ఏదైతే సెట్ ఉంటదో సెట్ వైస్ సెగ్రిగేట్ చేసుకొని ఈ పౌచ్‌లో పెట్టుకున్నాను. అండ్ రెగ్యులర్‌గా అప్పుడప్పుడు యూజ్ చేసే సింపుల్ జ్యువెల్లరీ ఉంటుంది కదా! సింపుల్ నెక్ పీసెస్ ఇలా గుడికెళ్తున్నప్పుడు అలా పెట్టుకోవడానికి అది ఈ పర్పుల్ కలర్ ట్రాన్స్పరెంట్ పౌచ్‌లో వేసుకొని పెట్టుకున్నాననమాట. అండ్ నా కాటన్ ప్లస్ మేకప్ స్పంజెస్ ఏదైతే ఉంటాయో ఈ కంటైనర్‌లో పెట్టుకుంటాను. ఇది చాలామంది లింక్ అడుగుతూ ఉన్నారు. ఇది డస్ట్‌బిన్ ఆర్ టిష్యూ హోల్డర్ అనుకుంటా డీమార్ట్‌లో తీసుకున్నాను. ఒక 6 మంత్స్ బ్యాక్. అండ్ పైన ఒక చిన్న వుడెన్ ఆర్గనైజర్ లాగా ఒక ట్రే ఉంది. అందులో పర్ల్ సింగిల్ యాంక్లెట్స్ ఉంటాయి కదా నావి, అవి అందులో పెట్టుకున్నాను. అండ్ ఈ యెల్లో కలర్ బాస్కెట్‌లో వచ్చేసి అన్నీ నా ప్రమోటింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్. నేను purple.comతో టై అప్ అయ్యాను కదా! వాళ్ళు నాకు ప్రొడక్ట్స్ పంపిస్తూ ఉంటారు. సో, అవన్నీ ఒక దగ్గరే ఉంటాయని ఆ బాస్కెట్‌లో ఏసి పెట్టుకున్నా. ఈ సెకండ్ బాస్కెట్‌లో అన్నీ నా హెయిర్ యాక్సెసరీస్ అనమాట. హెయిర్ క్లిప్స్, క్రంచెస్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ కోంబ్ ఇలా. అండ్ దెన్ గోస్ మై హెయిర్ స్ట్రెయిట్నర్, హెయిర్ బ్రష్ అండ్ ఆల్సో ఒక ట్యాంగిల్ టీజర్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ హియర్ కంప్లీట్స్ ద సెకండ్ డ్రా. అండ్ హియర్ కమ్స్ మై ఫస్ట్ అండ్ ఫేవరెట్ డ్రా. ఈ వుడెన్ ట్రే కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాననమాట. ఆ ట్రేలో ఈజీగా గ్రాబ్ చేసుకోవడానికి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. మోహన్‌వి నావి వాచెస్, సన్ గ్లాసెస్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, నేను డైలీ యూజ్ చేసే జ్యువెల్లరీ, కొన్ని మేకప్ ప్యాలెట్స్ లైక్ ఐ షాడో ప్యాలెట్ అని, లైక్ ఫౌండేషన్, బ్లష్ ప్యాలెట్స్, మేకప్ బ్రషెస్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. ఎనకాలున్న కొంచెం గ్యాప్‌లో నా ఫేషియల్ టిష్యూస్, కొన్ని బ్రూచ్, బోల్ కనిపిస్తుంది కదా! అందులోనేమో పిన్నీస్‌లు, మన చిన్న చిన్న బొట్టు బిళ్ళలు అవి ఒకటే దగ్గర ఉంటాయని చెప్పి అవి అలా యాడ్ చేశాననమాట. అండ్ థాట్ వాస్ మై ఫస్ట్ డ్రా. ఇక్కడ దీనికి పైన ఇలా ఓపెన్ షెల్ఫ్స్ వచ్చినాయి 2. సో, ఈ వుడెన్ ట్రేస్, ఈ కేన్ ట్రేస్ వుడెన్‌వి కాదు. చాలామంది అడుగుతూ ఉన్నారు ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి. ఇది నేను నుమాయిస్ ఎగ్జిబిషన్ బయట తీసుకున్నాను. కానీ ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు రోడ్ సైడ్ కేన్ బాస్కెట్ షాప్స్ మన హైదరాబాద్‌లో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉప్పల్ సైడ్ కానీ, లేకపోతే ఫిలిం సిటీ, ఫిలిం నగర్ వైపు వెళ్తున్న రోడ్ సైడ్స్‌లో ఇలా కేన్ బాస్కెట్స్ అన్నీ అమ్మి చేస్తూ ఉంటారు వాళ్ళే. అక్కడ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా ఇవి ఎక్కువ ఉండవు. సో, నా దగ్గర ఈ ట్రేస్ ఉన్నాయి కాబట్టి ఒక సైడ్ మొత్తం నా పర్ఫ్యూమ్స్ కలెక్షన్ అంతా పెట్టాను. రెండో సైడ్ వచ్చేసి నేను డైలీ యూజ్ చేసే నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ పెట్టుకున్నాననమాట. అండ్ ఈ పాండా కప్ నా ఫేవరెట్. దాని మీద పాండా పడుకుని మూత కూడా ఉండేది. అది ఇరిగిపోయింది. సో, దాన్ని ఇలా యూజ్ చేశాననమాట. అండ్ టాప్ షెల్ఫ్‌ని నేను చాలా ఎస్థెటిక్‌గా, ఐ ప్లీజింగ్‌గా పెట్టాలి అని చెప్పి అనుకున్నా. బికాజ్ ఇప్పుడు నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తే ఆర్ రూమ్‌కి స్ట్రెయిట్‌గా చూస్తే ఈ షెల్ఫే ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో, దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆల్ ద ఐ ప్లీజింగ్ అండ్ ఎస్థెటిక్ థింగ్స్ ఆన్ దిస్. ఈ లాంగ్ ట్రే కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. అండ్ ఈ ల్యాంప్ గురించి అయితే ఎంతమంది లింక్స్ అడుగుతున్నారో. ఇది ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది ఇప్పుడు. నాకు లింక్ అటాచ్ చేయడం కూడా రావట్లేదు. ఐ డోంట్ నో వెన్ అది మళ్ళీ స్టాక్‌లోకి వస్తుంది అని చెప్పి నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. సో, ఆ ట్రేలో నేను ఇలా నా క్యూట్ బో లిప్ టింట్ అండ్ ఆల్సో లిప్ లైనర్స్, లిప్ షేడ్స్ అన్నీ కూడా ఈ పింక్ క్యాండిల్ హోల్డర్, గ్లాస్ కనిపిస్తుంది కదా! అది క్యాండిల్ హోల్డర్ అనమాట. అందులో వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న జార్‌లో నా డైలీ వేర్ జ్యువెల్లరీ లైక్ రింగ్స్, గొలుసులు అవన్నీ అందులో వేసుకున్నాను. అండ్ చిన్న కేన్ బాస్కెట్‌లో నా ఫేస్ రోలర్, గువాషా అవి యాడ్ చేశాననమాట. దిస్ టర్న్డ్ ఔట్ టు బి సో బ్యూటిఫుల్. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ వ్యానిటీ ఏరియా.
అండ్ ఇందులో నా మేకప్ బ్రషెస్ ఉంటాయి. ఐ హార్డ్లీ యూజ్ దెమ్. అండ్ పింక్ కలర్‌లో ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు డిస్‌ప్లే జస్ట్ లైక్ దట్. అక్కడ కలర్ థీమ్‌తో మ్యాచ్ అవుతుందని చెప్పి. అండ్ ఈ పైన టాప్ షెల్ఫ్‌లో మా ఆయనకి ఉన్న కొన్ని థింగ్స్ హి ఈస్ టాల్ ఎనఫ్ టు రీచ్ కాబట్టి అవి అక్కడే ఉంటాయి ఎప్పుడు పర్మనెంట్‌గా. అండ్ ఈ సెకండ్ షెల్ఫ్‌లో నా చిన్న చిన్న టైనీ నిక్ నాక్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాననమాట. లైక్ లిటిల్ షార్ప్‌నర్ విచ్ ఈస్ ఇన్ పింక్ కలర్ అగైన్, నా నెయిల్ వైప్స్, లిప్ మాస్క్ అండ్ ఆల్సో లిప్ టింట్ ఒకటి అలా, సో దట్ ఇట్ వుడ్ బీ ఈజీ టు గ్రాబ్ అని. అండ్ హియర్ కమ్స్ ద ఫైనల్ లుక్. వావ్! ఐ జస్ట్ ఫెల్ట్ వావ్! నేను చదువుకుంది నేనే చూసుకొని ఎంత మురిసిపోయానో. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇట్స్ లైక్ ఎ థెరపీ. ఆర్గనైజింగ్ ద హోమ్ విత్ ప్రిటీ థింగ్స్ ఈజ్ ఎ థెరపీ ఫర్ మీ. డెఫినెట్లీ ఎ థెరపీ ఫర్ మీ. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ద లంచ్ టైమ్. ఐ యామ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ సమ్ లంచ్. ఈరోజు లంచ్‌కి నేను, మోహనే ఉన్నామనమాట. అత్తమ్మ అండ్ లిక్షిత మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్లారు. లిక్షితకి ఇప్పుడు సమ్మర్ క్యాంప్ కూడా అయిపోయింది. అండ్ చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటుందనమాట. మేమెవ్వరం లేకుండా అదెళ్ళి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్పి, ఐషుతో ఆడుకుంటాను అని చెప్పి. సో, మేమెప్పుడు ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి పంపించలేదు. ఇండివిజువల్‌గా అమ్మా, నాన్న లేకుండా దాన్ని ఎక్కడా ఉంచలేదనమాట. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ మేము ట్రై చేసాము అండ్ షీ ఈజ్ లవింగ్ ఇట్. అక్కడ వాళ్ళతో ఆడుకోవడం, మా అన్నయ్య దగ్గరే పడుకోవడము, మా అత్త పెట్టింది తినడము బాగా అలవాటయిపోయింది. షీ ఈజ్ సేయింగ్ దట్ ఎప్పుడు ఫోన్ చేసినా ఇంకో 5 డేస్ ఉండొస్తానమ్మా, ఇంకో 5 డేస్ ఉండొస్తానమ్మా అని చెప్తుంది. అండ్ అత్తమ్మ కూడా దాన్ని దింపేసి రావడానికి వెళ్ళారనమాట. సో, లంచ్ వి ఆర్ గోయింగ్ టు కుక్ టుగెదర్, హ్యావ్ ఫుడ్ టుగెదర్ అండ్ హ్యావ్ ఆర్ టైమ్ టుగెదర్. సో, బేసిక్‌గా మోహన్‌కి నాకు ఒక ప్రైవసీ డే అనమాట. జోక్స్ అపార్ట్, ప్రైవసీ ఎప్పుడూ ఉంటుందిలేండి, అది వేరే మ్యాటర్. బట్ ఇంట్లో ఎవరు లేకుండా మేమిద్దరమే ఉన్నాము. ఇట్ హిట్స్ లిటిల్ డిఫరెంట్ కదా! వెన్ యూ ఆర్ విత్ యువర్ ఇన్-లాస్ ఆ ఫీలింగ్ మీకు తెలుస్తుంది వాట్ ఐ మీన్. ఓకే, ఫర్ ద లంచ్ టుడే ఐ యామ్ గోయింగ్ టు మేక్ అ వెరీ వెరీ సింపుల్ రెసిపీ. అండ్ నేను ఈరోజు లంచ్ ఒకటే చేస్తాను, ఇంకా డిన్నర్ ఏం చేయను. దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద లాస్ట్ మీల్ ఆఫ్ ది డే అనమాట. సో, టొమాటో రైస్ తిని ఇట్స్ బీన్ ఏజెస్, అసలు ఎన్ని డేస్ అయిందో. సో, ఐ వాస్ క్రేవింగ్ ఫర్ టొమాటో రైస్ ప్రాపర్‌గా. అండ్ ఆల్సో చికెన్ ఎప్పుడు మ్యారినేట్ చేసి ఇంట్లో ఉంటుంది కాబట్టి సో, అదే ఆప్షన్. బట్ ఈసారి నేను కోకోనట్ మిల్క్‌తో చికెన్ కర్రీ చేస్తున్నాననమాట. విచ్ రియలీ టేస్టెడ్ సో గ్రేట్. అండ్ నేనిప్పుడు వేసుకున్న డ్రెస్ గురించి చాలామంది లింక్ అడుగుతూ ఉన్నారు. యాక్చువల్‌గా నేనిది కుట్టించుకున్నాను. మెటీరియల్ తీసుకొని మల్ కాటన్ మెటీరియల్ ఉంటుంది కదా! అది తీసుకొని ఇలా ఏ లైన్ కుర్తీ కుట్టించుకున్నాననమాట. సో, ఇది ఆన్‌లైన్‌లో కొనింది కాదు. అండ్ ఈ మెటీరియల్ కూడా చార్మినార్‌లో సమ్‌వేర్ నేను కూడా కొనలేదు. మా టైలర్ దగ్గర ఆల్రెడీ ఇది ఉంటే తను ఆల్రెడీ ఇలా ఒకటి కుట్టించుకున్నారనమాట. అది నచ్చి నాకు కూడా ఇలా కుట్టండి అని చెప్పి నాకొక ఏ లైన్ కుర్తీ అండ్ లిక్షితాకి ఒక ఫ్రాక్ కూడా కుట్టించాను. బట్ ద సాడ్ పార్ట్ ఈజ్ ఇది ఒకసారి ఉతకగానే కలర్ పోయింది. ఇది చూడ్డానికి చాలా బాగుంది కానీ కలర్ పోయింది. అండ్ ఆల్సో ఆ చిన్న చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది కదా! అది ఊడిపోతుందనమాట. అండ్ దేనికన్నా పట్టుకున్నా కూడా థ్రెడ్ మొత్తం ఊడొచ్చేస్తుంది. సో, మెటీరియల్ వైస్ అంత బాలేదు. బట్ చూడ్డానికి చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ ప్రిటీ కంఫర్టబుల్ కూడా. సో బ్రీతబుల్ క్లోత్. ద ఓన్లీ థింగ్ ఈజ్ థ్రెడ్ వర్క్ పోకుండా, కలర్ పోకుండా ఉంటే బాగుండేది. ఇలానే మంచివి చూసి కుట్టించుకుంటే బెస్ట్ అనిపించింది నాకు. ఐ థింక్ ఐ విల్ ట్రై ఫ్యూ మోర్ అవుట్‌ఫిట్స్. ఈసారి మంచి మెటీరియల్ చూసి తీసుకొని ఇలానే కుట్టించుకుందాం అని అనుకుంటున్నా. బికాజ్ దిస్ వాజ్ లైక్ సో గుడ్. ఫిట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ కుర్తీది. గ్రైండర్ ఎలాగో మూలు పెట్టేసాం, మిక్సీయే కదా ఇప్పుడు ఎక్కువ వాడుతుంది. మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో టొమాటో రైస్ రెసిపీ. నేను ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్‌లో చాలాసార్లు రెసిపీ చూపించాను కూడా. బట్ అగైన్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం. మేరీ రెడ్ చిల్లీ కహా హై?
ఒక ప్రెషర్ కుక్కర్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను నేనైతే. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ నెయ్యి ఎన్హాన్సెస్ ద టేస్ట్ అండ్ ఆల్సో గుడ్ ఫ్యాట్స్. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలాస్ లైక్ బే లీవ్స్, లవంగం, చెక్క, అనాస పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్లీ స్లైస్డ్ ఆనియన్ యాడ్ చేసుకొని దానిలో టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ క్వాంటిటీ మీ ఇష్టం. నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్కి అరౌండ్ లైక్ 7-8 టొమాటోస్ ప్యూరే చేసుకుని వేసుకున్నా. అండ్ ఇంకొక వైపు కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అది ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని టొమాటోని బాగా మగ్గబెట్టుకోవాలి, మనం వేసుకున్న ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు. ఎక్కడ పెట్టుకుంటాం? ఓటీజీ ఎక్కడ పెట్టుకుంటాం? తీసి హూ టోల్డ్ ఐఎమ్ నాట్ యూజింగ్? అయ్యా, ఇప్పటి నుంచి బేకింగ్ చేస్తాను ఈ మాట అన్నందుకన్నా చూడు. ఓకే. మా ఆయన మెజర్‌మెంట్ ఫ్రిడ్జ్ కోసం తీసుకుంటూ ఓటీజీ తీసేద్దాం అన్న ప్లాన్‌లో ఉన్నారనమాట. బికాజ్ నేనది వాడట్లేదని చెప్పి. బట్ దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. నేను ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వాడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. దాన్ని స్టోరేజ్ బాక్స్ లాగా కాకుండా ఓటీజీని ఓటీజీ లాగానే వాడాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యా. సో ఫ్రమ్ నౌ స్టే ట్యూన్డ్ ఫర్ మై బేకింగ్ వీడియోస్ యాస్ వెల్. ఓకే. ఇంకొక వైపు చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాననమాట. మ్యారినేషన్ ఈజ్ ఎ రెగ్యులర్ మ్యారినేషన్ దట్ ఐ యూజువల్లీ డూ. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ అండ్ కర్డ్. నేను ఈసారి ఈ మ్యారినేషన్‌లో కర్డ్ అయితే వేయలేదు. యాక్చువల్‌గా ఇప్పుడు నేను చేసే కర్రీకి మ్యారినేషన్ ఇది కారం గూడా కాకుండా మనం పచ్చిమిరపకాయల పేస్ట్‌తో చేస్తే ఈ కర్రీకి యాప్ట్‌గా సెట్ అయ్యేది. బట్ నా దగ్గరున్న మ్యారినేటెడ్ చికెన్ ఇలానే ఉంది కాబట్టి నేను ఇలానే చేశాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ రెసిపీ ట్రై చేయాలి, కేరళ స్టైల్ కోకోనట్ గ్రేవీ కర్రీ అంటే, చికెన్ కర్రీ అంటే మీరు ఉప్పు, పసుపు అండ్ చిల్లీ పేస్ట్ దాంతో మ్యారినేట్ చేసుకోండి. అలాంగ్ విత్ సమ్ కర్డ్, లెమన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్‌తో అట్లీస్ట్ 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి. కర్రీ ఇంకా బాగా వస్తుంది. ఓకే. టొమాటో రైస్‌లో నేను ఇందాక చిల్లీస్ ఏదైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉందో నానబెట్టాను కదా, అది కూడా గ్రైండ్ చేసి వేసాననమాట. ఇందులో నేను టొమాటో రైస్‌లో కారం వేయను, ఈ రెడ్ చిల్లీ పేస్టే వేస్తాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ ఏంటంటే స్పైసీనెస్ ఎక్కువ ఉండదు అండ్ మంచి కలర్‌ని ఇస్తుంది ఫుడ్‌కి. ఏదో ఫుడ్ కలర్ వేసినట్టే ఉంటుందనమాట. అండ్ ఫ్లేవర్ వైస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ద క్లైమేట్ టుడే ఈజ్ సో బ్యూటిఫుల్. అసలు ఎంత మంచి చల్లటి గాలి వచ్చిందో ఐ కాంట్ టెల్ యూ. ఓకే. మీన్‌వైల్ మోహన్‌ని సలాడ్ కోసం కట్ చేసి ఇవ్వమంటే ఆనియన్స్ అండ్ కీరా కట్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఇందులో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తాను. పుల్లగా మంచింగ్‌కి సైడ్‌లో బాగుంటుంది. ఓకే. వన్స్ చికెన్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలన్నమాట. సో మీరు ఇంట్లో కొబ్బరికాయ ఉండి, కొబ్బరి చెక్క ఉండి కోకోనట్ మిల్క్ తీసినా ఓకే. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో యూజ్ ద రెడీమేడ్ కోకోనట్ మిల్క్. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోమ్‌మేడ్ గరం మసాలా ఆర్ చికెన్ గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు గానీ, కారం గానీ తగ్గినట్టు అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ టొమాటో రైస్‌లో ఇప్పుడు ఈ టొమాటో గ్రేవీ అంతా ఆయిల్ వన్స్ ఇలా రిలీజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి. లైక్ 2 కప్స్ ఆఫ్ రైస్‌కి యూజువల్‌గా మనం 4 కప్స్ వేసుకుంటాం కదా, బట్ ఇక్కడ 3 కప్స్ అయితే సరిపోతుంది. ఒక కప్ ఆల్రెడీ టొమాటో గ్రేవీ చాలా వెట్‌గా ఉంటుంది కాబట్టి ఆ ఒక కప్ వాటర్ రెడ్యూస్ చేసేయొచ్చనమాట. లేకపోతే అన్నం చాలా మెత్తగా అయిపోతుంది, టేస్ట్ ఉన్నట్టే అనిపించదు. అండ్ వన్స్ వాటర్ బాగా బాయిలింగ్‌కి వచ్చిన తర్వాత అప్పుడు నేను రైస్ ఏసి 3 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేస్తాను. అండ్ కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత చికెన్ ఎక్కువసేపు టైం పట్టదు గ్రేవీలాగా అవ్వడానికి. కొంచెం లైక్ వాటరీ గ్రేవీలా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుందనమాట. అండ్ ఇట్ గోస్ సో వెల్ విత్ ఆల్ ద ఫుడ్. లైక్ ఇప్పుడు నేను చేస్తున్నట్టు టొమాటో రైస్‌తో బాగుంటుంది, లైక్ బగారా రైస్‌తో బాగుంటుంది, పూరి, చపాతీ దేనిలోకైనా ఆ గ్రేవీ కర్రీ చికెన్‌ది చాలా బాగుంటుంది. ఇన్‌ఫాక్ట్ అది యాక్చువల్‌గా చెప్పాలంటే వైట్ కలర్‌లో ఉండాలి. నేను కారం ఏసాను కాబట్టి రెడ్ కలర్ అయింది. యూ గైస్ ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు ట్రై విత్ ద రెసిపీ ఆఫ్ మ్యారినేషన్ విచ్ ఐ హావ్ టోల్డ్ యూ బిఫోర్, యూ విల్ జస్ట్ లవ్ ఇట్.
ఓకే. ఐయామ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్. ఇట్ హార్డ్‌లీ టుక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ అంతే. నాట్ మోర్ దెన్ థాట్. లాస్ట్ ఐటెమ్ వచ్చేసి ఈ కీరా రైతా అనమాట. కీరాని ఇలా సన్నగా కట్ చేసుకొని అందులో సాల్ట్, పెప్పర్ అండ్ ఆల్సో కొంచెం దాన్నేమంటారు కొరియాండర్ లీవ్స్ ఏసుకొని పెరుగు బాగా బీట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకుంటా. అండ్ దట్స్ ఇట్. వెరీ రీసెంట్‌లీ మా ఆఫీస్‌లో నేనొక చిన్న మాక్‌టైల్ లాంటిది తాగాననమాట. పేపర్ బోట్ ఉంటుంది కదా! ఇది జామున్ ఫ్లేవర్. నో యాడెడ్ షుగర్ అనమాట. అందులో స్పార్క్లింగ్ వాటర్. యూజువల్‌గా ఇది మీకు బ్లింకిట్‌లో గూడా దొరుకుతుంది. అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని, కొన్ని మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. భలే ఉంది ఇదైతే టేస్ట్. వగరు వగరుగా టేస్ట్ ఎవరికైతే నచ్చుతుందో దే విల్ లవ్ ఇట్. ఆ రోజు నా దగ్గర మింట్ లీవ్స్ లేవు. సో, నేను స్కిప్ చేశాననమాట. అండ్ లుక్ ఎట్ మై టొమాటో రైస్. హౌ కలర్‌ఫుల్ అండ్ ఫ్లేవర్‌ఫుల్ ఇట్ ఈస్. Serving the most delicious lunch for our lunch date at home. Tomato rice with coconut gravy chicken curry, kira salad, and side to go with kira raita, along with this jamun flavored mojito maybe. తీసుకోవచ్చి సరే ఓకే. వాటర్ పెట్టావా? ఒక్కొక్కటి తీసుకెళ్ళు. ఇతా This is called perfect Sunday afternoon. Netflix, good food, good drink, good company, and lots of privacy. You know what I mean. నిమిషాలు. Cheers. I decided to meet only Layli and Elise. చూసావా I ఇది feel a bit frustrated on teacher because she is always something It's so happening in young. my life. When did all this happen? Because obviously the last You don't deserve that. He's manipulating you to think that you're a horrible person and you're not. I know how she's feeling right now because I've been in a toxic relationship. కళ్ళు కూడా బాగా She's controlling every And as usual, Mohan loved the food and తినాల్సిన దానికంటే ఎక్కువే తిన్నారు. And it's almost the evening time. మోహన్ అత్తమ్మని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. అండ్ నేనైతే నా శారీ క్లాజెట్ అంతా ఈరోజు నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యా. ఇదొక చెత్త కుప్పలాగా తయారైందనమాట. పాటలు పెట్టుకొని వింటూ స్టార్ట్ చేశాను. శారీస్ అన్నీ నీట్‌గా సెగ్రిగేట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవడం. ఈ ఫస్ట్ షెల్ఫ్‌లో నేను ఇదివరకు నా జ్యువెల్లరీ అంతా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకునేదాన్ననమాట. అసలు చీరలకి స్పేస్ మెల్లగా తగ్గిపోయింది. శారీస్ పెట్టుకోవడానికి అసలు స్పేసే లేకపోయిందనమాట. ఇప్పుడు కొత్త ఆర్గనైజర్ వచ్చింది కాబట్టి నా ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ అంతా అందులోకెళ్ళిపోయింది. సో, హియర్ ఐ యామ్ గోయింగ్ టు సెట్ ద శారీస్ ఇన్ ఎ గుడ్ అండ్ ప్రాపర్ వే. ఫస్ట్ అయితే ఫ్లోయీ శారీస్ అంటే మడతలు పెట్టినా కొన్నిసార్లు జారిపోయి పడిపోతూ ఉంటాయి కదా! ఆ శారీస్ అన్నీ తీసి బయట పెట్టి హ్యాంగర్స్‌కి వేస్తున్నాననమాట. లైక్ సిల్క్, షిఫాన్, జార్జెట్ ఇలాంటి శారీస్ ఉంటాయి కదా! అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ హ్యాంగింగ్ దిస్ శారీస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్.
అండ్ స్పేస్ కూడా చాలా చాలా కలిసొస్తుందనమాట. అండ్ ఈ శారీస్ సదురుతున్నంత సేపు నా మెమరీస్ అన్నీ ఫ్లాష్ బ్యాక్ లాగా నా కళ్ళ ముందుకొచ్చినాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ హ్యాస్ ఎ స్టోరీ కదా! మన ఆడవాళ్ళకి చీరలు, బట్టలు అంతే ఎందుకంత ప్రేముంటుంది? అంత ఈజీగా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చేయలేమంటే దే హోల్డ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. హౌ మెనీ ఆఫ్ యూ యూజువల్లీ రిలేట్ చెప్పండి? ఈ శారీ ఈ ఒకేషన్‌కి కొనుక్కున్నాము. కట్టుకునేది తక్కువే ఉంటుంది. కానీ దాంతో ఉండే మెమరీస్ మటుకు చాలా చాలా ఉంటాయి. నేనైతే పట్టు చీరలన్నీ సదిరేటప్పుడు నా పెళ్లి ఇన్సిడెంట్స్ అన్నీ నా కళ్ళ ముందుకి ఇలా ఒకసారి ఫ్లాష్ అయినాయనమాట. ఐ రియల్లీ ఫెల్ట్ గుడ్ అండ్ సో ఎమోషనల్. ఓకే. వన్ బ్యాడ్ ఐడియా దట్ ఐ హ్యాడ్ ఎర్లియర్ ఈ వార్డ్‌రోబ్ అంతా ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, శారీస్ సెపరేట్‌గా పెట్టుకోవడం, బ్లౌజెస్ సెపరేట్‌గా పెట్టుకోవడం. అవి పోను పోను ఎంత మెస్ అయిపోయినాయి అంటే దట్ వాస్ యాక్చువల్లీ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఐడియా. ఏ శారీకి ఆ బ్లౌజ్‌లో కలిపి పెట్టుకుంటేనే దట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్ టు డూ. మనం ప్రతిసారి ఎతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చీర ఒక దగ్గర, లంగా ఒక దగ్గర, జాకెట్ ఒక దగ్గర. సో, ఈసారి కొంచెం రియలైజ్ అయ్యి నేను అలానే ప్రతి శారీకి దాని మీద సెట్ అయ్యే బ్లౌజ్ ఏంటి అని చెప్పేసి శారీతో పాటు బ్లౌజ్ కూడా హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నాననమాట. అండ్ కొన్ని వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా! లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఏసుకునే బ్లౌజెస్ అవి సెపరేట్‌గా మళ్ళీ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను. అమ్మ! ఇది పెద్ద టాస్క్‌లాగా అనిపించిందనమాట నాకు. ఏ బ్లౌజ్ దేని మీద కుట్టించుకున్నానో కాసేపు అర్థం కాలేదు. అన్నీ సెపరేట్‌గా ఉండేసరికి కాసేపు కొంచెం ఇలా వాటర్ తాగి బుర్రగొక్కుని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను సదరడం. మీరిది చూసేది జస్ట్ 5 మినిట్స్ ఆఫ్ వీడియోనే అయినా నాకిది మొత్తం సదరడానికి పట్టిన టైం 1 ½ అవర్. అండ్ ఆ వెతుకుడులో నాకు ఈ బ్లౌజ్ కనిపించింది. ఇది నా శ్రీమంతం బ్లౌజ్ అనమాట. నేను లిచ్చమ్మ బొజ్జులో ఉన్నప్పుడు కుట్టించుకున్నాను. ఈ శారీ మీదకి ఇలా థీమ్ మ్యాచ్ అవ్వాలి ఫోటోషూట్‌కి అని చెప్పి బేబీ అండ్ మమ్మీ ఇలా హోల్డ్ చేస్తున్నట్టు పక్కనే చిన్ని చిన్ని పాదాలు, హార్ట్ సింబల్స్. ఓహ్ మై గాడ్! మాకు యాక్చువల్‌గా శ్రీమంతం లేదు. కానీ ఒడి నింపుతారనమాట. సో, శ్రీమంతం లేదు కదా! ఎలాగో అని చెప్పి నేను ఇలా పట్టు చీర కొనుక్కొని అట్‌లీస్ట్ ఫోటోషూట్ అన్నా చేపించుకుంటాను అని చెప్పి ఇలా కుట్టించుకొని ఫోటోషూట్ చేపించుకున్నా. అండ్ దిస్ శారీ హోల్డ్స్ సో మెనీ మెమరీస్. మళ్ళీ దీన్ని ఏదన్నా ఒకేషన్‌కి కట్టుకొని స్టైల్ చేయాలనుంది. మా ఫ్యామిలీలో ఎస్పెషల్లీ అత్తమ్మ సైడ్ పెళ్ళికొచ్చిన పిల్లలున్నారనమాట. వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటే బావుండు. మంచిగా ఈ శారీస్ అన్నీ నేను మళ్ళీ కట్టుకొని, రీస్టైల్ చేసి, ఫోటోషూట్లు చేసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి బావుంటుంది. ఐ హోప్ దే సీ దిస్ వీడియో అండ్ గెట్ మ్యారీడ్ సూన్ జస్ట్ బికాస్ మీ టు వేర్ దిస్ శారీస్. అండ్ ఈ పింక్ కలర్‌ది నా పెళ్లి పట్టు చీర. అమ్మ బాబోయ్! ఎన్ని మెమరీసో దాంతో అయితే యూ ఆల్ నో. అండ్ ఈ ఆరెంజ్ కలర్‌ది ప్రధానం చీర అంటారు కదా! అదనమాట. అండ్ ఆ కరోనా టైంలో కూడా మాది కరోనా వెడ్డింగ్‌లే తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఆ టైంలో గూడా ఏంటంటే నేను అన్ని థీమ్ ప్రకారం వెళ్ళాననమాట. మెహందీ అండ్ నా బ్లౌజెస్ మీద వర్క్ మ్యాచ్ అయ్యేటట్టు. ఇట్లా ఒక దాని మీద ప్యారట్స్ అని, ఎలిఫెంట్స్ అని, బటర్‌ఫ్లైస్ అని ఇలా వేయించుకున్నా. మోహన్ అయితే అప్పుడు నన్ను ఎక్కిరించేవాళ్ళు. ఏసుకున్న ప్రతి బ్లౌజ్ మీద ఏదో ఒక క్యారెక్టర్ ఉండేది. పిచ్చుకలని ఇలా ఉండేసరికి ఏంటే జంతువులన్నీ నీ ఒంటి మీదే ఉన్నాయి అని చెప్పి ఐ యూజ్డ్ టు గెట్ యాంగ్రీ వెరీ ఫాస్ట్‌లీ ఆన్ హిమ్. బట్ యాహ్! ఆ రోజులు మళ్ళీ రావు కదా! బట్ ఈ చీరలైతే అలానే ఉంటాయి యాస్ ఎ మెమరీ. ఐ స్టిల్ వాంటెడ్ టు రీక్రియేట్. నవరాత్రి వస్తుంది కదా! ఈసారి ఈ చీరలతోనే అన్నీ రీక్రియేట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు బై ద న్యూ వన్. ఆల్రెడీ నేను కట్టుకొని చీరలు ఇందులో చాలా ఉన్నాయి. అండ్ ఈ యెల్లో పర్పుల్ శారీ వచ్చేసి మా గృహప్రవేశం చేసినప్పుడుదనమాట. ఫస్ట్ ఇల్లు 2 బీహెచ్‌కే తీసుకున్నప్పుడు పెళ్ళైన కొత్తలోనే గృహప్రవేశం చేశాం. అప్పుడు తీసుకున్నాను శారీ. ఈ బ్లూ శారీ అండ్ ఇప్పుడు చూపించే యెల్లో, ఆరెంజ్ శారీస్ అన్నీ మా మమ్మీవి. ఈ శారీస్‌కి ఎందుకో కుచ్చిళ్ళు ఎక్కువ రావట్లేదు. మేబీ స్ట్రింక్ అయిపోయినందుకో ఏమో. సో, వీటితో మంచిగా అవుట్‌ఫిట్స్ క్రియేటివ్‌గా ఏదన్నా చేపిద్దామని చెప్పి అనుకుంటున్నా. నేను, లిక్షిత ఇద్దరం ఏసుకునేటట్టు. అండ్ ఐ ఆల్సో ఫౌండ్ మై ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఐ థింక్ 2017లో కుట్టించుకున్నట్టున్నాను ఈ బ్లౌజ్. అసలు అప్పుడు మా మమ్మీ ఉన్నారు. ఎంత తిట్టిందంటే, 4000 ఒక జాకెట్‌కి నువ్వు తగలేసావు. అదే 4000 ఉంటే నీకు 2 గ్రాములు బంగారం వచ్చేది. యూజ్ అయ్యేది. అది ఇది అని చెప్పి అప్పట్లో అంతే ఉండేది. గ్రాము నాకు తెలిసి 2000 3000 ఉండేదనుకుంటా. చాలా అంటే చాలా తిట్టారు.
దట్ ఐ వాజ్ లైక్ రీకలెక్టింగ్ దట్ అండ్ ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. అండ్ ఇవన్నీ నా కొత్త ఎడిషన్. ఇప్పుడు దాకా నేను కట్టుకోలేదు. బట్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకొని రెడీగా ఉంచాననమాట. ఇప్పుడు పండగలు వస్తాయి కదా! ఇంకా వెతుక్కోవడానికి ఉండదు. అప్పుడొకటి తీసుకొని కట్టుకోవచ్చు అని చెప్పి. నేను ఈ శారీస్ అన్నీ మాకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. మాకు చీరలతను వస్తారనమాట. ఆయనే నేచి ఇంటింటికి వచ్చి అమ్ముతూ ఉంటారు. సో, ఆయన దగ్గర ఇలా ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో మంత్లీ ఒక 5,000 అలా ఇచ్చేటట్టు తీసుకుంటామనమాట. మాక్సిమం శారీస్ అన్నీ పట్టు చీరలంటే కంచి పట్టు చీరలు 10,000, 15,000, 20,000 అలా ఉంటాయి కదా! అవి ఒకటేసారి తీసుకోవడం కష్టమవుతుంది. అందుకని ఇలా ఇన్‌స్టాల్‌మెంట్ బేస్‌లో నేను ఇయర్‌లీ ఒక 2, 3 పట్టు చీరలు తీసుకుంటాననమాట. సో, థాట్స్ ద స్టోరీ అండ్ థాట్స్ ద వార్డ్‌రోబ్. నేను కంప్లీట్‌గా మొత్తం అంతా సదిరేసుకున్నాను. అండ్ ఆ లాస్ట్‌కి బ్యాంగిల్ స్టాండ్ పెట్టుకున్నాను. ఈ డ్రాస్‌లో వచ్చేసి నా లంగా ఓణీలు ఉంటాయి కదా! అవి పెట్టుకున్నాననమాట. వెరీ రేర్‌గా వేసుకునేవి. కింద వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా! అవన్నీ ఇలా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా. సో, యాహ్! థాంక్స్ ఫర్ యువర్ ప్రీషియస్ 36 మినిట్స్ 10 సెకండ్స్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై.